Welcome to 24 Technologies. Our today's topic is virtual WAN ల్యాబ్. మనం థియరిటికల్గా ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాట్ ఈజ్ వ్యాన్ అని చెప్పేసి దాని గురించి కొద్దిగా థియరిటికల్గా మీరు అది చూస్తే ఇది కొద్దిగా ఇంకా ప్రాపర్గా అర్థమవుతుంది. బట్ ఇక్కడ చిన్న బ్రీఫ్ ఇస్తాను. ఫస్ట్ వ్యాన్ అంటే ఏంటి అంటే ఐ విల్ గో టు గూగుల్ అజ్యూర్ డాక్యుమెంటేషన్. అజ్యూర్ డాక్యుమెంటేషన్. Here it is. Networking వర్చువల్ వ్యాన్. వాట్ ఈస్ వర్చువల్ వ్యాన్? ఇక్కడ ఈ ఫిగర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి. దిస్ ఈజ్ వర్చువల్ వ్యాన్, నాట్ వ్యాన్ హబ్. ఓకే, ఈ మిడిల్లో ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ వర్చువల్ వ్యాన్. ఇక్కడ మీరు చూస్తే వీనెట్స్ అన్నీ వచ్చి దేనికి కనెక్ట్ అవుతున్నాయి? వీనెట్స్ అన్నీ వచ్చి వర్చువల్ వ్యాన్కి. ఎందుకంటే మన ఒక అకౌంట్లో, మన అజూర్ అకౌంట్లో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అంటే ఆల్వేస్లీ మల్టిపుల్ వీనెట్స్ కూడా ఉంటాయి. లైక్ ఒక్కొక్క నెట్వర్క్ ఒక్కొక్కరికి డెడికేట్ చేసాము అనుకోండి, ఒక్కొక్క రిసోర్స్ లైక్ ఒక ప్రాజెక్ట్ ఒక వీనెట్లో పెట్టాము అనుకోండి, వాట్ ఎవర్. ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క వీనెట్ వచ్చి, ఇప్పుడు ఈ వీనెట్ డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ రౌట్ కనెక్ట్ అయింది, ఈ వీనెట్ సైట్ టు సైట్ కనెక్ట్ అయింది, అండ్ ఇంకొకటి పాయింట్ టు సైట్ కనెక్ట్ అయింది, అండ్ రిమోట్ యూజర్స్ ఈ రకంగా ఎక్స్ప్రెస్ రౌట్, పాయింట్ టు సైట్ అండ్ సైట్ టు సైట్ ఇన్ని ఉన్నాయి మనకు. ఇక్కడ ఎట్లా ఉంది మీకు ఇది క్లమ్జీగా అనిపించడం లేదా? మొత్తం అంతా ఇప్పుడు మనకు సింపుల్గా చెప్తాను చూడండి. మన ఇంట్లో కొన్ని వైర్స్ కొన్ని కనెక్షన్స్, మీరు వర్క్ స్పేస్ కానీ ఎక్కడన్నా కూర్చున్నారు, లేకపోతే టీవీ దగ్గరనో వాటర్, అక్కడ ఒక 4-5 వైర్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నెట్ కనెక్షన్ ఒక వైర్, టీవీది ఒక వైర్, మీ ఊఫర్స్ ఒక వైర్, లైక్ సౌండ్ బాక్స్ ఒక వైర్, తర్వాత ఇంకా ఇవి అడిషనల్గా ఇంకా దానికి ఏమన్నా యాడ్ చేసుకున్నారు, లైక్ అమెజాన్ ఫైర్ స్టిక్ తీసుకున్నారు అనుకోండి, దానికి సంబంధించింది. ఈ రకంగా అన్నీ ఎట్లా ఉన్నాయంటే అన్నీ డిఫరెంట్గా ఒక్కొక్క దగ్గర నుండి కనెక్ట్ అయినాయి. అప్పుడు మీరు ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది, రైట్? మీరు అంత చిన్న దాంట్లోనే కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుంటే ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ఏవేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి? లాట్ ఆఫ్ యూనిట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. తర్వాత ఇంకా ఒకటి రౌటర్ కనెక్ట్ అయిన స్విచ్ కనెక్ట్ అయి ఉంటుంది, ఒకటి పాయింట్ టు పాయింట్, పాయింట్ టు సైట్, సైట్ టు సైట్, విపిఎన్ టు విపిఎన్, ఎక్స్ప్రెస్ రౌట్. ఇక్కడ ఇవన్నింటినీ ఓవర్కమ్ చేయాలి అంటే అజూర్ వాడు ఏం చెప్తాడంటే, బాబు నేను ఒకటి నీకు చెప్తాను. వ్యాన్ హబ్, వర్చువల్ వ్యాన్. వ్యాన్ హబ్ కాదు, వర్చువల్ వ్యాన్. వర్చువల్ వ్యాన్ అనేది ఇదేది నీ హబ్. ఈ హబ్కు కనెక్ట్గా నేను టేక్ కేర్ చేస్తాను. ఏ నెట్వర్క్ అంటే ఏ ఇది వచ్చే ట్రాఫిక్ ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి అనేది నేను చూసుకుంటాను. నువ్వు పాయింట్ టు సైట్ అయినా చేసుకో, సైట్ టు సైట్ విపిఎన్ అయినా చేసుకో, నువ్వు ఎక్స్ప్రెస్ రౌట్ అయినా చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో. బట్ నాకేది అంటే నువ్వు నాకు కనెక్ట్గా నేను చూసుకుంటా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏదొస్తుంది అంటే ఈ వర్చువల్ వ్యాన్ హబ్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇన్ కేస్ ఈ హబ్ అనేది డౌన్ అయిందంటే మీ టోటల్ నెట్వర్క్ డౌన్ కావడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఉంటుందా లేదా? ఎందుకంటే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి వీడు ఇంకోటి ఏం చేసినాడంటే వ్యాన్ హబ్. ఓకే, వ్యాన్ హబ్, హబ్ అండ్ స్పోక్ మోడల్ అనే దాంతో, ఇది ఒకటే సింగిల్ హబ్ బట్ మల్టిపుల్ హబ్స్ తోటి సేమ్ కనెక్టివిటీని చేసుకోండి. దానివల్ల మీకు డౌన్ అయినా ప్రాబ్లం ఉండదు. ఒక హబ్ డౌన్ అయినా ఇంకోటి ఉంటుంది. అంటే మల్టిపుల్ హబ్స్ మనము తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఫిగర్ చూద్దాం. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, రైట్? ఇక్కడ చూసారా, 2 హబ్స్ ఉన్నాయి. రీజియన్ 1లో ఒక హబ్ పెట్టుకున్నాడు, రీజియన్ 2లో ఒక హబ్ పెట్టుకున్నాడు. బట్ సింగిల్ హబ్ అయినా మీరు అన్నింటి కనెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ హబ్ డౌన్ అయింది అంటే మీకు మొత్తం నెట్వర్క్ డౌన్ అవుతుంది, మీ టోటల్ అప్లికేషన్ కూడా డౌన్ అయిపోతుంది. కాబట్టి ఈ కేమ్ అప్ విత్ మల్టిపుల్ హబ్స్. మల్టిపుల్ అంటే రెండే పెట్టుకోవాలన్నా సార్ అంటే, నీ దగ్గర మనీ ఉంటే నువ్వు 30 పెట్టుకో, 10 పెట్టుకో, 20 పెట్టుకో, అది నీ దగ్గర ఎంత మనీ ఉంది అని చెప్పేసి, రైట్? ఇక్కడ 2 హబ్స్, ఈ 2 హబ్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండాలి, హబ్ టు హబ్ కనెక్షన్. ఎన్ని హబ్స్ ఉన్నా ఒక హబ్ కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే హబ్కు ఈ 3 నెట్వర్క్ల ఇన్ఫర్మేషన్ దీని దగ్గర ఉంది అంటే దీని దగ్గర కూడా ఉన్నట్లే, దీని దగ్గర 3 నెట్వర్క్ల ఇన్ఫర్మేషన్ ఉన్నాయంటే దీని దగ్గర కూడా ఉన్నట్లే, రైట్? ఈ రకంగా ఈ హబ్స్కి అన్ని వీనెట్స్ కనెక్ట్ అయి ఉంటాయి క్లౌడ్లో. ఈ ఈ అజూర్ క్లౌడ్లో ఉన్న వీనెట్స్ అన్ని నీ అజూర్ క్లౌడ్లోనే వి హబ్ కనెక్ట్ అయి ఉంటుంది, వ్యాన్ హబ్.
ఈ వర్చువల్ వ్యాన్ హబ్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుండి నీకు సైట్ టు సైట్ పంపించాలా, పాయింట్ టు సైట్ పంపించాలా. పాయింట్ టు సైట్ అంటే ఏంది? హైబ్రిడ్ నెట్వర్క్. ఏది లైక్ మనం ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, మన సిస్టమ్స్ వర్క్ కావాలి సెక్యూర్ వేలో అనుకున్నప్పుడు పాయింట్ టు సైట్. అంటే నాట్ ఓన్లీ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్, సపోజ్ సమ్ టైమ్స్ నువ్వు క్లయింట్ లొకేషన్కు పోయినావు, అక్కడ నువ్వు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయట్లేదు, అక్కడ నీకు పని చేయాలి అన్నా కూడా he came up with point to site VPN. ఎక్స్ప్రెస్ రౌట్ సర్క్యూట్ బేస్డ్ కాన్సెప్ట్, సెక్యూర్ వేలో మల్టిపుల్ మనం అన్నీ చేసుకోవచ్చు, రైట్. ఇది ఒక చిన్న బ్రీఫ్. మనం థియరిటికల్గా ఇంకా ప్రాపర్గా మనము థియరిటికల్ ఒకటి ఉంటుంది, అది చూడండి, మీకు ఐడియా ఇంకా బాగా వస్తుంది, రైట్. అంటే ఇప్పుడు నేనేది ఒక వర్చువల్ వ్యాన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వర్చువల్ వ్యాన్ అంటే మార్కెట్ ప్లేస్లోకైనా వెళ్ళండి, లేకపోతే ఇక్కడ నుండైనా సెర్చ్ బటన్, మార్కెట్ ప్లేస్, కమాన్. అజ్యూర్ ఇంత స్లోగా ఉండదే, వాట్ హ్యాపెండ్? మై నెట్వర్క్ ఈజ్ ఆల్సో, ఇది కూడా ఫాస్ట్గా ఉంది. కమాన్ క్రియేట్ రిసోర్స్, రైట్. ఇక్కడ వర్చువల్ వ్యాన్ అని టైప్ చేయండి. వర్చువల్ వర్చువల్ వ్యాన్ వర్చువల్ వ్యాన్ అని టైప్ చేస్తే మీకు ఒక దిస్ వన్, ఇదేది సిస్కో సిస్టమ్ అంట. అండ్ మనము మైక్రోసాఫ్ట్ వాడిది యూజ్ చేస్తాం కాబట్టి మైక్రోసాఫ్ట్. మీకు ఇలా చాలా వచ్చి మీకు మైక్రోసాఫ్ట్ వాడికి కనిపించలేదు అంటే ప్రోడక్ట్ టైప్ అని సెలెక్ట్ చేసుకొని మైక్రోసాఫ్ట్ అని సెలెక్ట్ చేసుకోండి, ఇట్ విల్ కమ్ అప్. ఫిల్టర్ చేసుకోవడం అంతే, ఏం లేదు, జస్ట్ క్రియేట్. ఓకే. ఇక్కడ చూసారు అంటే ఇక్కడ క్రియేట్ చేయడానికి పెద్ద ఆప్షన్స్ ఏముండవమ్మా. ఫస్ట్ థింగ్, ఇక్కడ క్రియేట్ చేయడానికి జస్ట్ పెద్ద ఆప్షన్స్ ఏముండవు, డైరెక్ట్గా క్రియేట్ చేయడమే. బట్ నీకు రిసోర్స్ గ్రూప్ ఎక్కడ క్రియేట్ కావాలి అనేది, ఏ రిసోర్స్ గ్రూప్లో? రఘువీర్ 700. ఓకే. అండ్ ఏ లొకేషన్లో నువ్వు చేయాలనుకుంటున్నావు అంటే ఇన్ విచ్ రీజన్ యు ఆర్ గోయింగ్ టు లాంచ్ యువర్ వ్యాన్, రైట్. దీనికి ఏం పేరు ఇద్దాం? రఘువీర్ వ్యాన్, వి వ్యాన్ అని చెప్పేసి ఇద్దామా? వి వ్యాన్, వర్చువల్ వ్యాన్ అని. ఇక్కడ బేసిక్, స్టాండర్డ్ అని చెప్పేసి రెండు ఉన్నాయి కదా, ఇవి ఏవి అంటే మీరు స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలా, బేసిక్ సెలెక్ట్ చేసుకోవాలా అనుకుంటే మీరు విచ్ టైప్ ఆఫ్ విపిఎన్ యూ ఆర్ గోయింగ్ టు యూస్, ఈస్ దట్ సైట్ టు సైట్ విపిఎన్, పాయింట్ టు సైట్ విపిఎన్, ఆర్ ఎక్స్ప్రెస్ రౌట్ విపిఎన్, ఆర్ అన్నింటికీ సపోర్ట్ చేయాలి అనే దాంట్లో మీకు బేసిక్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి ఒక్కసారి ఓవర్ వ్యూలోకి వెళ్ళి వాట్ ఈస్ వర్చువల్ వ్యాన్లో మీకు కింద వాడు కంటెంట్ ఇచ్చింటాడు. ఇక్కడ చూడండి, బేసిక్ దేనికి సపోర్ట్ చేస్తుంది? ఓన్లీ సైట్ టు సైట్ విపిఎన్కి మాత్రమే సపోర్ట్ చేస్తుందంట. మీరు స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్ప్రెస్ రౌట్, పాయింట్ టు సైట్ అండ్ సైట్ టు సైట్, ఇంటర్ హబ్ అండ్ వీనెట్ టు వీనెట్, ఏది వీటికి, అండ్ ఎన్విఏ ఇన్ ఏది అజూర్ ఫైర్ వాళ్ళు ఇవన్నింటికి సపోర్ట్ చేస్తుంది. మీ ఆఫీస్ ప్రెమ్లో ఓన్లీ సైట్ టు సైట్ విపిఎన్ మాత్రమే యూస్ చేస్తుంటే యూ కెన్ సెలెక్ట్ బేసిక్ వన్. ఆర్ఎల్స్ మీరు స్టాండర్డ్ అన్నింటికి సపోర్ట్ కావాలి అనుకుంటే ఈ ఫిగర్లో చూపించినట్టు ఓన్లీ ఇక్కడ ఏది సైట్ టు సైట్ ఎక్కడ ఉంది, ఈ సైట్ టు సైట్ మాత్రమే మీకు ఉంటే యూ గో విత్ బేసిక్ వర్షన్. లేదు నాకు పాయింట్ టు సైట్ ఉంది, ఎక్స్ప్రెస్ రౌట్ కూడా ఉంది అంటే మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మూడింటికి కదా చేయాలనుకునేది, మూడింటికి చూడాలి. మనం ఏం క్రియేట్ చేయము, బట్ మూడింటికి చూడాలనుకుంటున్నాం కాబట్టి ఐ విల్ సెలెక్ట్ స్టాండర్డ్ వన్. బేసిక్ స్టాండర్డ్కి మీకు డిఫరెన్స్ తెలిసింది కదా, జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్. ఇది క్రియేట్ కావడానికి మీకు మినిమం 30 మినిట్స్ నుండి 40 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఓకే. వర్చువల్ వ్యాన్ క్రియేట్ కావడం కాదు, హబ్ క్రియేట్ కావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ వర్చువల్ వ్యాన్ ఆల్రెడీ క్రియేషన్లో పెట్టాను, ఇన్స్టలైజింగ్ స్టార్ట్ అయింది. వన్స్ ఒకసారి లాంచ్ అయిన తర్వాత మనము మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే, మై డిప్లాయ్మెంట్ ఈజ్ సక్సీడెడ్. ఇక్కడ 1 సెకండ్, మనం ఎంత టైం పట్టిందో చూద్దామా. డిప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఇక్కడ ఆపరేషన్ డీటెయిల్స్లో బిలో 1 మినిట్ అంతే, 13 సెకండ్స్ డ్యూరేషన్లో మనకి ఇది క్రియేట్ అయిపోయింది, సక్సీడెడ్.
ఇక్కడ మనం క్రియేట్ చేసాం అంతే, జస్ట్ ఒక వ్యాన్, వర్చువల్ వ్యాన్ క్రియేట్ చేసుకున్నాం. బట్ దీనిలో కాన్ఫిగరేషన్ మనము ఏమీ చేయలేదు. కాన్ఫిగ్ పార్ట్స్ లో మనం అది చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన హీరో ఎవరు అంటే హబ్. ఈ నెట్వర్క్ మొత్తంలో మన హీరో ఎవరు అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసే దాంట్లో హబ్. ఒకసారి మనం క్రియేట్ చేసుకున్నది ఏది, ఓవర్ వ్యూ, దానిలోకి ఎంటర్ అయిదాం. మన హబ్లోకి ఎంటర్ అయిదాం. అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓవర్ వ్యూలో మీకు ఏం కనిపిస్తుంది, లైక్ యూజర్, మీ రిసోర్స్ గ్రూప్, అండ్ ఇన్ విచ్ లొకేషన్ యూ లాంచ్డ్, ఇన్ విచ్ లొకేషన్, అండ్ విచ్ టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ యూ యూస్డ్, అండ్ బ్రాంచ్ టు బ్రాంచ్ ఎనేబుల్డ్, ఇది సక్సీడెడ్ అయింది. వ్యూ టోపాలజీ ఇక్కడ మీరు చూసినారంటే మీ గ్లోబ్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు రీఫ్రెష్ చేయొచ్చు. ఇక్కడ మీరు హబ్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి చూసుకోవడానికి కూడా వ్యూ టోపాలజీ ఇక్కడ చూసినాము అంటే మీ టోపాలజీని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ రఘువీర్ వి వ్యాన్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ అయింది. మీరు దీంట్లో మొత్తం అన్ని కనెక్షన్స్ ఇచ్చుకున్న తర్వాత బాబు ఎక్కడి నుండి ఎక్కడికి కనెక్ట్ అయ్యింది అని చెప్పేసి ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. ఓకే, నాకు ఇది కాదు, నాకు ఏది ఇంపార్టెంట్, ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా యాక్టివిటీ లాగ్స్ అంటే నార్మల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినామంటే ఇక్కడ చూడండి కాన్ఫిగరేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ కాన్ఫిగరేషన్లో మీకు ఏమున్నాయి, స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఇక్కడ బ్రాంచ్ టు బ్రాంచ్ ఆఫ్ చేయాలి లేకపోతే ఎనేబుల్ చేయాలి, ఇవన్నీ సేవ్ చేయడం డిఫరెంట్ ఆస్పెక్ట్. అండ్ వేర్ ఇట్ ఈస్ కనెక్టివిటీ టైప్, ఇక్కడ మనకు హీరో ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. మనకు పేర్లు పడేటప్పుడు ఉంటుంది కదా హీరో ఎంట్రీ ఏ రకంగా ఉంటుంది, కనెక్టివిటీలో హీరో ఎంట్రీ. కనెక్టివిటీలో చూసారా హబ్, వీడే మన హీరో. విపిఎన్ సైట్స్, ఈ యూజర్ విపిఎన్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ కాదు, ఈ హబ్ అనేవాడు మనకి హీరో. ఈ హబ్ను మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే న్యూ హబ్ ఓకే. ఇక్కడ ఏమి ఇవ్వాల్సి ఉంటుందంటే బై డిఫాల్ట్ వాడు అజూర్ సబ్స్క్రిప్షన్ 1 అండ్ రిసోర్స్ గ్రూప్ ఏదని వాడు తీసుకున్నాడు. ఇన్ విచ్ లొకేషన్, సేమ్ సెంట్రల్ ఇండియా. దీనికి ఏమని ఇద్దాము, రఘువీర్ హబ్ అని చెప్పేసి ఇస్తున్నాను. రఘువీర్ హబ్, యాక్చువల్గా వీడే మన హీరో ఈ సినిమాలో. రైట్, ఇక్కడ హబ్ ప్రైవేట్ అడ్రస్ స్పేస్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే బాబు నాకు హబ్కు సపరేట్గా ఒకటి డెడికేటెడ్గా అడ్రస్ స్పేస్ ఇవ్వు, అది నువ్వు లోకల్లో యూజ్ చేసుకొని ఉండకూడదు అని చెప్పేసి అంటున్నాడు. 192.168.100.0/24. ఏది ప్రీవియస్గా నేను యూజ్ చెయ్యంది ఇది. మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేను 100 తీసుకున్నాను, 100 తీసుకోవాల్సిన అవసరం లేదు. 100.0, నేను 1.0, 2.0 ఆల్రెడీ వీనట్స్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఏదో లాంగ్ రేంజ్లో నేను తీసుకుంటున్నా. 100, 150, 151.0 అని చెప్పేసి ఈ రకంగా నేను తీసుకున్నాను. ఒకటి దీనికోసం ఇది డెడికేటెడ్గా ఉండాలి. అండ్ వర్చువల్ హబ్ కెపాసిటీ, నీకు కెపాసిటీ ఎలా ఉండాలి, టూ రౌటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్. అంటే 2 రౌటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ నాకు కావాలి. అంత అది ఎంత స్పీడ్తో వర్క్ చేయాలి, 3 Gbps రౌటర్, 3 Gbps రౌటర్ దాని స్పీడ్. అండ్ ఎన్ని VMస్కి సపోర్ట్ చేయాలి ఈ హబ్. ఇక్కడ మనం ఫిగర్ చూసామంటే ఇక్కడ ఏముంది, ఈ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కానీ ఇక్కడ కానీ ఎక్స్ప్రెస్ రౌట్లో కానీ మీకు ఉండేది వర్చువల్ మిషన్సే కదా. వర్చువల్ మిషన్స్, ఎన్ని వర్చువల్ మిషన్స్ మీకు రన్ కావాలి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఏది నీ ఆఫీస్ పెద్దది అనుకో, చిన్నది అంటే 2009, 3000, 4000, 5, 6, 7, 8, 9 అంతే ఉన్నాయా, చూడండి ఎన్ని ఉన్నాయో. లాస్ట్ వచ్చేసి 50,000 అంతేనా. 50,000 అంటే 50,000 సిస్టమ్స్, 50 రౌటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 47, 47, 48, 48, 2, 2 అంటే ఒక్కొక్క రౌటింగ్ ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్కు మీకు 1000 VM సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మనం బ్లైండ్గా మనకు అది చూస్తే అర్థమవుతుంది. మీ పెద్ద నెట్వర్క్, చిన్న నెట్వర్క్, లేకపోతే మీ దాంట్లో ఎన్ని VMs రన్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఐ గో విత్ డిఫాల్ట్, డిఫాల్ట్ కాదు, ఏది బేసిక్ వన్. అండ్ ఇక్కడ మీరు చూసినారంటే మీరు విపిఎన్ కోసం చేస్తున్నారా, ఒక సపరేట్గా యాస్ పాత్, ఒక డెడికేటెడ్ పాత్ కోసం చేస్తున్నారా, ఎక్స్ప్రెస్ రౌట్ కోసం చేస్తున్నారా, అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము ఫస్ట్ విపిఎన్ చేసిన తర్వాత సార్ ఎక్స్ప్రెస్ రౌట్ అంటే యూ కెన్ ఏది చేంజ్ ద కాన్ఫిగరేషన్, అది కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే ఇంకొక వర్చువల్ హబ్ క్రియేట్ చేసుకో, ప్రాబ్లం ఏం లేదు, అక్కడ నువ్వు ఎక్స్ప్రెస్ రౌట్ ఇచ్చుకో. ఇక్కడ కింద వాడు ఏం మెన్షన్ చేస్తున్నాడు చూడండి, క్రియేటింగ్ హబ్ విత్ ఏ గేట్వే, ఇట్ విల్ టేక్ 30 minutes, మినిమం 30 minutes పడుతుంది, అంతకంటే ఎక్కువనే పట్టే అవకాశం ఉంటుంది. రైట్, నేను విపిఎన్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ పైన చూసామంటే సైట్ టు సైట్ విపిఎన్ అని చెప్పేసి ఉంది, అన్నింటికి డిజేబుల్లో ఉన్నాయి.
ట్యాగ్స్ అనేది పక్కన పెడితే డిజేబుల్, 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 నో, నో, నో. ఇక్కడ ఎస్ అని కొట్టిన తర్వాత మీకు అటానమస్ సిస్టమ్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది ఒకటి. అటానమస్ సిస్టమ్ నెంబర్ ఏది అంటే మీకు బార్డర్ గేట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తుంటే లైక్ ఓఎస్పిఎఫ్ కానీ, బీజీపీ కానీ, లేకపోతే ఇవన్నీ ప్రోటోకాల్స్, రౌటింగ్ ప్రోటోకాల్స్. మనం స్టార్టింగ్లో దీని గురించి ఇవి కూడా పెట్టాను. ఇవి కూడా యూజ్ అయితే మీకు చూసుకుంటారేమో చూసుకోండి వీడియోస్లో. అండ్ ఇది అటానమస్ సిస్టమ్ నెంబర్ వచ్చేసి వీటిది అజూర్ వాడిది డిఫాల్ట్ 65,500. అండ్ ఇక్కడ స్కేల్ యూనిట్స్ ఎన్నింటికి సపోర్ట్ కావాలి, వన్ స్కేల్ యూనిట్ ఎంత స్పీడ్ తోటి ఎంత ఎంబీపీఎస్ అంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీకు బిల్లింగ్ అనేది కూడా పడుతుంది. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఏది మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ కావాలా అంటే ప్రైవేట్ నెట్వర్క్ మైక్రోసాఫ్ట్ వాడు ప్రొవైడ్ చేసేది అండ్ ఓవర్ ఇంటర్నెట్ త్రూ అక్కడ నుండి కావాలా అని చెప్పేసి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ పాయింట్ టు సైట్ ఎస్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామంటే గేట్వే స్కేల్ యూనిట్స్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటాయి. అండ్ పాయింట్ టు సైట్ సర్వర్ కాన్ఫిగరేషన్ మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకొని ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది, లేకపోతే కాన్ఫిగరేషన్ క్రియేట్ న్యూ యాజ్ ఇట్ ఈస్గా మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ లేకపోతే ఓవర్ ఇంటర్నెట్ అది సెలెక్ట్ చేసుకుంటాం. కస్టమ్ డిఎన్ఎస్ సర్వర్స్ ఏవైనా ఉంటే అంటే నీ డిఎన్ఎస్ సర్వర్స్ ఏవైనా ఉంటే వాటిని ఇక్కడ మనము ఇవ్వచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమంటున్నాడు, అట్ ది మోస్ట్ 5 కస్టమ్ డిఎన్ కెన్ బి ప్రొవైడెడ్. ఓకే. మనము పాయింట్ టు పాయింట్ టు సైట్ మనం చేయలేదు. ఎందుకు అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, రూట్ సర్టిఫికేట్స్ అండ్ క్లయింట్ సర్టిఫికేట్స్ మనము మన లోకల్ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఐ గో విత్ ఓన్లీ సైట్ టు సైట్. దీన్ని ఏం చేస్తాను, నో అని పెట్టేస్తున్నా. అండ్ ఎక్స్ప్రెస్ రౌట్ ఎస్ అని పెడితే చూడండి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏవి ఎన్ని స్కేల్ యూనిట్స్ ఎంత స్పీడ్ తోటి, ఎన్ని స్కేల్ యూనిట్స్ కావాలి ఎంత స్పీడ్తో కావాలి. మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది, బిల్లింగ్ అనేది కూడా పెరుగుతుంది. నాకు ఇది అవసరం లేదు, నో. నేను ఒక్కటే సెలెక్ట్ చేసుకున్న సైట్ టు సైట్ ఏది మైక్రోసాఫ్ట్ ఓన్ నెట్వర్క్ తోటి ప్రైవేట్ నెట్వర్క్ అండ్ స్కేల్ యూనిట్ వన్ స్కేల్ యూనిట్ 500 ఎంబీపీఎస్ స్పీడ్ తోటి ఇంటూ 2. ఓకే. రైట్. రివ్యూ మొత్తం చూసుకోవాలనుకుంటే ఒకసారి ఇక్కడ మనము ఇచ్చిన కాన్ఫిగరేషన్ అన్ని చూసుకోవచ్చు. వన్స్ ఒకసారి వ్యాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్రియేట్ కొడదాం. క్రియేట్ కొట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఇది 30 మినిట్స్ పడుతుంది కాబట్టి నేను వీడియోను పౌజ్ చేస్తాను. వన్స్ ఒకసారి అది లాంచ్ అయిన తర్వాత మనము స్టార్ట్ చేద్దాం. మీన్ వైల్ ఎవరైనా తర్వాత తర్వాత చెప్తానులేండి అది. ఓకే. మై డిప్లాయ్మెంట్ గాట్ సక్సీడెడ్. నా డిప్లాయ్మెంట్ సక్సెస్ అయింది. బట్ ఇది క్రియేట్ కావడానికి వర్చువల్ వ్యాన్ ఏదైతే ఉందో అంటే హబ్ క్రియేట్ కావడానికి ఎంత టైం తీసుకుందో చూద్దాం. 39 మినిట్స్ 20 సెకండ్స్ వాడక 20 సెకండ్ 30 మినిట్స్ అని చూపించినప్పటికీ ఎంత టైం తీసుకుంది, 39 మినిట్స్. సమ్ టైమ్స్ 45 మినిట్స్ కూడా తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. వాడు 30 మినిట్స్ అని చెప్పినంత మాత్రం 30 మినిట్సే అవుతుంది అని చెప్పేసి బ్లైండ్గా అనుకోకండి. సమ్ టైమ్స్ ముందుకు వెనక్కి అవుతుంది కదా. ఇప్పుడు ఏదైనా మన బస్సు ఒక టైంకి వస్తుంది అంటే సేమ్ టైంకే ఉంటుందా, ఒక 10 నిమిషాలు అటో ఇటో ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీరు ఏదైనా రిసోర్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే దానికి ఎగ్జాక్ట్ టైం కాకుండా అటు ఇటు అవుతుంది. బట్ హబ్ ఏదైతే క్రియేట్ చేయడానికి, ఎందుకంటే ఇది మొత్తం మేనేజ్ చేయాలి కదమ్మా, సైట్ టు సైట్, పాయింట్ టు సైట్, ఎక్స్ప్రెస్ రౌట్ అండ్ ఇంకా ఏది మేనేజ్ చేయాలి, లైక్ అన్ని వీనెట్స్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అది ఇది సెంట్రల్ లొకేషన్, సెంట్రలైజ్ లొకేషన్ కాబట్టి దీనికి అంత టైం తీసుకునింది. రైట్. ఒకసారి వెళ్ళి చూద్దాం మన కనెక్షన్స్లో ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. వేర్ ఇట్ ఈస్ రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళినామంటే హబ్ అనే దాని గురించి డైరెక్ట్గా ఇక్కడ తీసుకోవచ్చు. వ్యాన్ హబ్, ఎస్ దిస్ వన్, వర్చువల్ వి వ్యాన్. ఇక్కడ హబ్స్లో నీకు ఆల్రెడీ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఒక హబ్ కాదు మల్టిపుల్ హబ్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ విపిఎన్ సైట్స్, ఇక్కడ విపిఎన్ సైట్స్ ఏమైనా ఉన్నాయా, క్రియేట్ ఏ సైట్. మీరు కావాలనుకుంటే ఒక సైట్ విపిఎన్ సైట్ను క్రియేట్ చేసుకోవడానికి కూడా మీకు స్కోప్ ఉంటుంది. ఇప్పుడు లైక్ ఇక్కడ నేను ఏం చేస్తాను, దీనికి రఘువీర్ విపిఎన్ సైట్ అనే పెడదాం. విపిఎన్ సైట్ వెండార్ నేమ్. ఈ వెండార్ నేమ్ అంటే ఏంటి అంటే మీకు ఈ డివైస్ ఎవడైతే ప్రొవైడ్ చేశాడో వాడు అని చెప్పేసి మనము అనుకోవచ్చు. ఓకే. రఘువీర్ విపిఎన్ సైట్. ఈ రఘువీర్ విపిఎన్ సైట్ అనే దానికంటే నేను ఇక్కడ ఏమిస్తే బాగుంటుంది, ఇంకొక నేమ్ ఏదైనా ఇద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ రిసోర్స్ గ్రూప్లో అండ్ ఇన్ విచ్ లొకేషన్ యు ఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ సైట్ టు సైట్ విపిఎన్ సైట్ కనెక్షన్. అండ్ దీనికి మీకు గుర్తుండేలాగా ఏం చేద్దాం, ఆఫీస్ అని చెప్పేసి ఇద్దాం 24 టెక్
ఆఫీస్ ఆఫీస్ లొకేషన్ 24 టెక్ ఆఫీస్ అని చెప్పేసి. అండ్ డివైస్ వెండర్ అంటే ఇక్కడ మీరు ఏ డివైస్ యూజ్ చేస్తున్నారో ఆ వెండర్ ఎవడైతే ఉంటాడో వాడిది అని చెప్పేసి బ్రోకేడ్ అని పెట్టుకుందాం. బ్రోకేడ్ కానీ సిస్కో కానీ ఏదో ఒకటి వాట్ ఎవర్ యూ వాంట్. ఆ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ వెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు పెట్టుకోండి. అండ్ ఈ బ్రోకేడ్ కానీ సిస్కో కానీ లేకపోతే డీలింక్ కానీ ఏదైనా మీరు పెట్టుకున్న ఆ పేరుకు దానికి ఒక డెడికేటెడ్ అడ్రస్ స్పేస్ అని చెప్పేసి ఉంటుంది. డెడికేటెడ్ అడ్రస్ స్పేస్ అంటే దీనికి కాన్ఫిగర్ అయినది ఈ డివైస్ కాన్ఫిగర్ అయిన ఒక ఐపీ అడ్రస్ స్పేస్ ఉండాలి. ఆ ఐపీ అడ్రస్ నా దగ్గర లేదు కాబట్టి ఐ గో విత్ 4.3.2.0/24. ఏదో డమ్మీ వన్ తీసుకుంటున్నాం. 4.3.2.0/24 అని చెప్పేసి మీరు కావాలనుకుంటే ఏదైనా తీసుకోండి. 192.168.200.0/24 అయినా తీసుకోండి, నో ఇష్యూస్. ఏదో ఒకటి డమ్మీ ఇదంతా. ఇది జస్ట్ నాకు ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ చేయడానికి. నెక్స్ట్ నేను లింక్ను క్రియేట్ చేసుకోవాలి. ఈ లింక్ను క్రియేట్ చేయాలి అంటే ఈ లింక్ నేమ్ ఏది పెట్టుకుందాం? ఇది గేట్వే కదా. గేట్వే ఎన్నోది? గేట్వే ఫస్ట్. ఎందుకంటే మల్టిపుల్ గేట్వేస్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గేట్వే 2 ఈ రకంగా, తర్వాత గేట్వే 3 ఈ రకంగా మనం యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి మల్టిపుల్ గేట్వేస్, నేను ఓన్లీ సింగిల్ గేట్వేని తీసుకుంటున్నా ఇప్పుడు. ఓకే, సింగిల్ గేట్వే. ఈ సింగిల్ గేట్వేలో స్పీడ్ నీకు ఎంత స్పీడ్తో కావాలి? 100, 120, 130 అని ఎప్పుడో ఎంటర్ చేసినట్టున్నావు. ఓకే, ఐ గో విత్ 50 మినిమం. ఇది ఇప్పుడు మీరు 100గా 1000 తీసుకున్నా కూడా ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఫిజికల్ డివైజెస్ ఏం లేవు కాబట్టి. అండ్ లింక్ ప్రొవైడర్ నేమ్ ఎవడు? నేను అక్కడ ఏం తీసుకున్నా బ్రోకేడ్ అనుకుంటా కదా. బ్రోకేడ్ బ్రోకేడ్ అనేది స్విచ్చెస్కు ఫేమస్, దట్ ఈస్ వై ఐ టుక్ బ్రోకేడ్. అండ్ లింక్ ఐపీ అడ్రస్, దీనికి సంబంధించిన అడ్రస్ ఆ బ్రోకేడ్కి మీరు ఏదైతే ఆ స్విచ్కు అడ్రస్ స్పేస్ నుండి ఏదో ఒకటి తీసుకొని ఉంటారు కదా. 4.3.2.1 ఒక ఐపీ అడ్రస్ అంటే దీనికి అసైన్ అయిన ఐపీ అడ్రస్. అండ్ బీజీపీ బీజీపీ అడ్రస్ అంటే ఏది అంటే మీకు మల్టీ రౌటింగ్ ప్రోటోకాల్స్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు బార్డర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్, బీజీపీ అంటే బార్డర్ గేట్వే రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తుంటే దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ఆ డిఫరెంట్ డివైస్. మీరు ఇక్కడ లింక్ ఐపీ అడ్రస్ అంటే ఓన్లీ 4321 ఇదైనా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఏదైనా ఉంటే అదైనా ఇచ్చుకోవచ్చు ఇన్ కేసు ఉంటే. ఇక్కడ ఉన్నట్టు చూడండి స్లాష్ ఈ పక్కన ఉండొచ్చు ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని చెప్పేసి. లెట్ మీ చెక్. ఎక్కడన్నా పేస్ట్ చేద్దాం, మనకు ఏమొచ్చిందో చూద్దాం. ఇక్కడే పేస్ట్ చేద్దాం. వర్చువల్ వ్యాన్ రీసైజ్. కాపీ చేయడానికి కాపీ వచ్చిందంటే బాగుండేది. ఆ పైన ఏముంది అని చెప్పేసి జస్ట్ చూపించడానికి. అదో కనిపిస్తుంది చూడండి. ఎఫ్క్యూడిఎన్ అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అదైనా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు, ఏదైనా. మీకు డొమైన్ నేమ్ ఏదన్నా ఉంటే దట్ వన్, ఆర్ ఎల్స్ ఐపీ అడ్రస్. లింక్ ఈ దీనికి సంబంధించిన ఒక డిఫరెంట్ డివైస్ ఇది బీజీపీ అనేది కూడా. ఈ డివైస్కి సంబంధించిన ఏదైనా ఐపీ అడ్రస్ అసైన్ అయి ఉందంటే దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ మీరు ఇవ్వండి. 3 సీక్వెన్స్లో తీసుకుందాం అండి. 4.3.2.2 సెకండ్ వన్. అండ్ డిఫాల్ట్ దీనికి వచ్చేసి 65,515. 65,515 ఏది? ఈ లింక్ ఏఎస్ఎన్ అటానమస్ సిస్టమ్ నెంబర్ అజూర్ వాడిది డిఫాల్ట్. ఇది రిమూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏమేమి ఎంటర్ చేస్తాను? ఫస్ట్ గేట్వే అండ్ దాని స్పీడ్ అండ్ వెండర్ ఎవరైతే ఉన్నాడో వాడి ఇన్ఫర్మేషన్ అండ్ డివైస్ ఐపీ అడ్రస్ అండ్ బీజీపీకి సంబంధించిన ఐపీ అడ్రస్, ఆ డివైస్కి సంబంధించిన ఐపీ అడ్రస్ అండ్ దాని లింక్ అటానమస్ సిస్టమ్ నెంబర్ ఇవన్నీ ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేనేం చేయాలి? రివ్యూ అండ్ క్రియేట్. అవి రివ్యూలో మీరు చూసుకోవాలనుకుంటే ఒకసారి చూసుకోండి. ఈ కనెక్షన్కు ఏం పెద్దగా టైం ఏం తీసుకోదు, వ్యాలిడేషన్ పాస్ అవుతుంది ఇమ్మీడియట్గా. 1 మినిట్లోనే మ్యాక్సిమం క్రియేట్ కావడానికి స్కోప్ ఉంటుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు విపిఎన్ సైట్ కనెక్షన్స్. ఎందుకంటే మీకు టైం తీసుకునే దేనికి? హబ్ క్రియేట్ కావడానికి ఆల్మోస్ట్ టైం ఎక్కువ తీసుకుంది, అరౌండ్ 40 మినిట్స్ తీసుకునింది. దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ కనెక్షన్స్ మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసింది ఏది? కనెక్షన్స్లో సైట్ టు సైట్ ఇది. ఆ సైట్ టు సైట్ కనెక్షన్స్లో మీరు చూసుకోవచ్చు. కమాన్ కమాన్.
ఓకే. మన డిప్లాయ్‌మెంట్ ఫెయిల్ అయిపోయింది. వై? బికాస్ దిస్ ఈస్ అన్ ఫ్రీ అకౌంట్ అండ్ ఆ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ 4321, 4320, 4322 అని చెప్పేసి తీసుకున్నా కదా! అవి డమ్మీవి. కాబట్టి ఇది ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. దోస్ ఆర్ ఆల్ రియల్ ఆర్ కాదా అని చెప్పేసి. ఎందుకంటే అవి రీచ్ కావడానికి ట్రై చేసినప్పుడు సైట్ టు సైట్‌లో అది రీచ్ కాలేకపోయింది. దట్ ఈస్ వై ఇది ఎర్రర్ కాన్ఫ్లిక్ట్. ఎర్రర్ డీటెయిల్స్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది స్టేటస్ ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుందంట ఒకసారి అది కూడా చెక్ చేద్దామా ఇన్ కేస్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది అంటే ఏఎస్ఎన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ స్పెసిఫైడ్ ఏఎస్ఎన్ వ్యాలిడ్ కాదంట ఐ విల్ డూ వన్ థింగ్ ఏఎస్ఎన్ చేంజ్ చేద్దాం మనం ఒకసారి అజూర్లోకి వెళ్ళి అజూర్ డిఫాల్ట్ ఏఎస్ఎన్ నెంబర్ దీంతో కూడా ఒకసారి ట్రై చేద్దాం సమ్ టైమ్స్ అది కూడా ఉండొచ్చు 65,515 అదే తీసుకున్నాం కదా దెన్ వాట్ హ్యాపెండ్ వేరే నెంబర్ తీసుకుందాం నో ఇష్యూ ఇంకొకసారి ట్రై చేయడంలో తప్పేం లేదు కదమ్మా ఈ డిప్లాయ్మెంట్ను డిలీట్ చేసి సేమ్ అన్నీ అవే బట్ వేరే అటానమస్ సిస్టమ్ నెంబర్ తోటి ఒకసారి ట్రై చేద్దాం సపోర్ట్ అయితే మనకు సక్సెస్ అని వచ్చిందంటే మనకు ఒకటి ప్రాపర్గా చూసుకున్నట్టు ఉంటుంది దట్ ఈస్ వై ఇది 24 టెక్ ఆఫీస్ 24 టెక్ ఆఫీస్ వెండర్ నేమ్ సిస్కో అని ఇద్దామా సిస్కో ప్రీవియస్గా బ్రోకేడ్ ఇచ్చాను కాబట్టి ఏదైనా ఇచ్చుకోవచ్చు 4320/24 ఉంటాను లింక్స్ని ఫాస్ట్గా గేట్వే 1 స్పీడ్ 50 ప్రీవియస్గా ఎంత ఇచ్చాం 100 ఇచ్చామా స్పీడ్తో సంబంధం లేదు ఇక్కడ 4.3.2.1 సారీ ఇక్కడ నేమ్ కదా సిస్కో 4.3.2.1 4.3.2.2.2 65,511 ఏదో ఒకటి ఇస్తున్నా అంతే రివ్యూ అండ్ క్రియేట్ అటానమస్ సిస్టమ్ నెంబర్ ఆల్రెడీ యూజ్డ్ అని చెప్పేసాను కదా ఎక్కడన్నా యూజ్ చేసామనే కాన్సెప్ట్ తోటి ఇంకోటి ఇస్తున్నా చూద్దాం లెట్ మీ చెక్ మనకు లక్ ఉంటే వర్కౌట్ అవుతుంది లేదు అంటే కాదు ఎక్కువ టైం ఏం తీసుకోదు ఇది జస్ట్ వెయిట్ చేయండి 1 సెకండ్ ఓంకార్ ఉన్నాయా 1 సెకండ్ ఓకే ఇది డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా అంతలోపల మనము మన మనకు అజూర్ వాడిది మైక్రోసాఫ్ట్ వాడిది డేటా సెంటర్ హైదరాబాద్లో లాంచ్ అవుతుంది కమింగ్ సూన్లో ఉంది దానికి ఓపెనింగ్స్ కూడా బాగానే పడతాయి డేటా సెంటర్లో కాబట్టి మీకు డెడికేటెడ్గా అజూర్ నెట్వర్కింగ్ ఏవైనా క్లాసెస్ కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ సక్సీడ్ అయింది వెల్ గుడ్ సూపర్ అండ్ మనకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మనకు డెడికేటెడ్ సెషన్స్ ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి పెయిడ్ సెషన్స్ దాంట్లో నెట్వర్కింగ్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అండ్ మల్టీ క్లౌడ్ గురించి నేను టోటల్గా మొత్తం ఎండ్ టు ఎండ్ కాన్సెప్ట్స్ అన్నీ చెప్తాను మీరు ఒక గ్రూప్ ఉన్నారు అంటే 5 to 10 మెంబర్స్ వాళ్ళకి అడిషనల్గా డిస్కౌంట్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అడిషనల్గా డిస్కౌంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నా అండ్ ఇది డిప్లాయ్మెంట్ అయిపోయింది అండ్ హోమ్లోకి వెళ్దాం మళ్ళీ నా రిసోర్స్ గ్రూప్లో నా వర్చువల్ వీలాన్ ఎస్ విపిఎన్ సైట్ టు సైట్ కనెక్షన్స్ ఓకే కనెక్షన్ నీడెడ్ అని చెప్పేసి ఉంటుంది బట్ వన్ లింక్ ఆల్రెడీ ఇక్కడ మనం మల్టిపుల్ సైట్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ రకంగా అండ్ వర్చువల్ నెట్వర్క్ కనెక్షన్స్ అంటే ఈ ఆఫీస్ ప్రెమిసెస్ నుండి నీ వర్చువల్ నెట్వర్క్ కనెక్ట్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు యాడ్ ఏ కనెక్షన్ ఏది లోడింగ్ అవుతుంది వన్స్ ఒకసారి యాక్చువల్గా నా దానిలో వర్చువల్ నెట్వర్క్స్ ఏమన్నా ఉన్నాయా మీన్ వైల్ నేను అది ఒకసారి చెక్ చేసుకుంటా ఐ గెస్ లేవనుకుంటాను వర్చువల్ నెట్వర్క్స్ లేవు అది అక్కడ అయ్యే లోపల నేను ఒకటి జస్ట్ ఊరికే ఫాస్ట్గా క్రియేట్ చేస్తాను రఘువీర్ వీనెట్ ఐ గో విత్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమి క్రియేట్ చేయను కస్టమ్ ఐపీ అడ్రస్ రేంజెస్ నాకేం అవసరం లేదు జస్ట్ క్రియేట్ చేస్తున్నా క్రియేట్ ఓకే ఈ కనెక్షన్స్లో
ఇది వర్చువల్ నెట్వర్క్ కనెక్షన్స్, యాడ్ కనెక్షన్ అని కొట్టినప్పుడు చూడండి మీకు ఇక్కడ కనెక్షన్ నేమ్ ఇచ్చుకోండి. హబ్స్ నువ్వు క్రియేట్ చేసుకున్న హబ్ కనెక్షన్ నేమ్ వచ్చేసి రఘువీర్ కనెక్షన్. అండ్ సబ్స్క్రిప్షన్ వన్లో రిసోర్స్ గ్రూప్ నీదేది రఘువీర్ 700 కదా. అండ్ వర్చువల్ నెట్వర్క్స్ ఇక్కడ ఏవి లేవు, ఎందుకంటే అందుకోసమే ఇక్కడ క్రియేట్ చేశాను, ఇంకా డిప్లాయ్మెంట్లో ఉంది. మెయిన్వైల్ ఒకసారి క్లోజ్ చేసి డిస్కార్డ్స్ అండ్ ఇది క్రియేట్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్ సక్సీడ్ అయిన తర్వాత చూద్దాం. అంటే మీరు వర్చువల్ నెట్వర్క్స్ మీ వీనెట్స్ వర్చువల్ నెట్వర్క్స్ను యాడ్ చేసుకోవడానికి. రఘువీర్ కనెక్షన్ ఏదో డమ్మీ పేరు ఇస్తాను, జస్ట్ ఇది నేను ఎట్లా క్రియేట్ చేయను. ఫస్ట్ ఇదేది ఈ హబ్కు ఏ కనెక్షన్స్ కనెక్ట్ చేయాలి రిసోర్స్ గ్రూప్లో, నీ రిసోర్స్ గ్రూప్లో నువ్వు క్రియేట్ చేసుకునేది ఇంకా రాలేదా? ఇది వాట్ ద హ్యాక్ ఇంత టైం తీసుకుంటుంది. వర్చువల్ నెట్వర్క్స్ కొంచెం లాంగ్ సెషన్ ఉన్నట్టుంది, బట్ ఏమంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్, మనం ఏం చేయలేం. కంపల్సరీ మీకు అంటే ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క దగ్గర మనం చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. స్కిప్ చేసుకుంటా పోతే మీకు అర్థం కాదు కదా, అందుకనే స్లోగా వెళ్తున్నా. రఘువీర్ కనెక్షన్ హబ్ నేను క్రియేట్ చేసుకున్న హబ్ సబ్స్క్రిప్షన్ దిస్ వన్ అండ్ వర్చువల్ నెట్వర్క్స్ ఇంకా రాలేదేంది ఇది. డిప్లాయ్మెంట్ అయింది కదా ఆల్రెడీ. అడ్రస్ స్పేసెస్లో రఘువీర్ వీనెట్ అని ఒకటి ఉంది సెంట్రల్ ఇండియా లొకేషన్లో, ఇది కూడా సెంట్రల్ ఇండియా లొకేషన్. ఒకసారి హోమ్కి వెళ్ళి నా రిసోర్స్ గ్రూప్లో ఇక్కడ నుండి లాస్ట్ ట్రై, ఇది లాస్ట్ ట్రై వర్చువల్ వీనాను. అందుకనే ముందే మనం కనెక్టివిటీ ఒకటి వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇమ్మీడియట్గా ఇక్కడ అది తీసుకునేది. లోడింగ్ ఎంతసేపు లోడ్ అవుతావు, లోడ్ కానీ వాడు ఏదో ఒక పేరు ఇచ్చిన ఇంకా ఓపిక లేదు. 700 నువ్వు రాకు ఇంకా. సరే అది వదిలిపెట్టేసేయండి. ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది వస్తుంది, ఇక్కడికి 100% రావాలి, వస్తుంది. అండ్ ప్రాపగేట్ ఎస్ఆర్ నో అది మనకు అనవసరమైంది. అసోసియేట్ రౌట్ టేబుల్, నీ దగ్గర రౌట్ టేబుల్ ఏదైనా ఉంటే దాన్ని, లేకపోతే నాకు రౌట్ టేబుల్ అవసరం లేదనుకుంటే ఇది ప్రాపగేట్ రౌట్స్ డిఫాల్టా లేకపోతే రఘువీర్ హబ్లో ఉండేది డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఏది అని చెప్పేసి. అండ్ రౌట్ నేమ్ దాని డెస్టినేషన్ ప్రిఫిక్స్ నెక్స్ట్ హాప్ అంటే నెక్స్ట్ హాప్ ఐపీ అంటే ఏది అంటే ఇమ్మీడియట్గా వచ్చే నెక్స్ట్ హాప్. హాప్ అంటే మనం రౌటర్నైనా అనొచ్చు, విఎం అయినా, అంటే నెక్స్ట్ వన్. ఇప్పుడు 1.4 అనేది ఒక 192.168.1.4 అనేది ఒక విఎం ఐపీ అడ్రస్ అనుకోండి. దానికి ఇమ్మీడియట్గా ఉండేది అంటే దానికి ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిన విఎం ఏదైతే ఉందో 1.5, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి అని అది ఇచ్చేసి క్రియేట్ కొట్టడం ఈ రకంగా. రైట్. నేను మొత్తం అంతా డిలీట్ చేయాలి అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కటి డిలీట్ చేయడానికి టైం పడుతుంది, కాబట్టి నేను టోటల్గా ఈ సెక్యూరిటీ గ్రూప్ని డిలీట్ చేసేస్తాను. సెక్యూరిటీ రిసోర్స్ గ్రూప్ని డిలీట్ చేస్తాను. ఈ రిసోర్స్ గ్రూప్ డిలీట్ కావాలి అంటే ఏదో 1 మినిట్ 2 మినిట్స్లో పట్టదు. నాకు వర్చువల్ వ్యాన్ హబ్ క్రియేట్ చేయడానికి 40 మినిట్స్ పట్టిందంటే ఇది డిలీట్ కావడానికి కూడా ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఓకే, డిలీట్ అయితే చేయడం మర్చిపోకండి, దీనికి ఛార్జెస్ ఎక్కువ పడతాయి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, ఎందుకంటే నేను మీకోసమే అంత కష్టపడుతున్నా. కొద్దిగా మీకు ఎప్పుడైనా ఓపెనింగ్స్ తర్వాత రెఫరెన్సెస్ ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు ఎవరైతే జాయిన్ అవుతారో నేను వాళ్ళకు ఇవ్వగలుగుతాను ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఓపెనింగ్స్ అని చెప్పేసి. ఎందుకంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకునే దానికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కు రెఫరెన్సెస్ త్రూ అంటే మాకు తెలుస్తుంటుంది అక్కడెక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను. బట్ ఏమంటే మీరు క్లాస్లో జాయిన్ కాగలిగితే నేను ఇస్తాను, కాకుండా నేను ఇవ్వలేను కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.